విశాఖలో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల విషయమై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు ఉచిత విద్య అందించాలనే నిబంధనలను ది ప్రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం తుంగలో తొక్కుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఆటలాడుతున్న ది ప్రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం తీరుపై విశాఖ నుంచి మా ప్రతినిధి డిపి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. జాతీయ విద్యా హక్కు పేద ప్రజలు అదేవిధంగా ఉన్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకైతే కనుక ఉన్నత విద్యను అందించాలన్న సంకల్పంతో జాతీయ విద్యా విధానం 2011లో ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యా విధానం ద్వారా అయితే కనుక 25% వరకు కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో కూడా విద్యార్థులకు సీట్లు కల్పించాలనే సంకల్పాన్ని అయితే పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి విరుద్ధంగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ కళాశాల ఈ స్కూల్కి సంబంధించినంత వరకు కూడా ఈ జాతీయ విద్యా విధానం మాకు చెందదు, మాకు అవసరం లేదు అంటూ కూడా నొక్కి ఒక్కానిస్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఏదైతే జాతీయ విద్యా విధానం ప్రకారం చూసుకున్నట్టయితే కనుక 25% సీట్ల వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సీట్లను పూర్తిగా విద్యను అందించాల్సిన పరిస్థితి ఉంది. అయితే కనుక ఇక్కడ విశాఖ సీతమ్మధార ప్రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఈ ఏది కూడా మాకు వర్తించదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది మీరు డిఈఓ కాదు, కలెక్టర్ కాదు, మీరు ఎవరిని చెప్పుకున్నా కూడా నాకు నష్టం లేదు అంటూ కూడా ఆయన నొక్కి ఒక్కానిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విద్యార్థులకు అయితే కనుక ఈ సంవత్సరం 1వ తరగతిలో గాను గవర్నమెంట్ దీనిలో వెబ్సైట్లో కూడా వీళ్ళు ఇప్పటికే కూడా వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా మెసేజ్లు సైతం కూడా రావడం జరిగింది. ఏదైతే ప్రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి మెసేజ్ వచ్చింది వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళు విద్యార్థులకు సంబంధించి పూర్తి డేటాను అయితే కనుక వీళ్ళు స్కూల్లో వీళ్ళకు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆధారాలన్నీ కూడా వీళ్ళైతే కూడా స్కూల్లో పంపించిన పరిస్థితి అయితే ఉంది. పంపించినప్పటికీ కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు విజువల్స్లో చూసినట్టయితే కనుక ఏదైతే ఈ విద్యా విధానానికి సంబంధించి ఇప్పటికే వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్లో భాగంగా వీళ్ళకైతే ఇప్పటికే 12 మంది విద్యార్థులకు అయితే కనుక ఇక్కడ కూడా అడ్మిషన్ కల్పించాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇవేవి మాకు ఇవి వర్తించవంటూ అనే విధంగా అయితే మనకు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టుగా ఈ డేట్కి సంబంధించినంత వరకు అయితే కనుక ఇప్పటికే 7వ తేదీ వరకు కూడా ఇప్పటికే ఈ అడ్మిషన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరానికి సంబంధించి దీనిపై అడ్మిషన్లు వీళ్ళైతే పూర్తిగా నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే 7వ తేదీ తర్వాత 7వ తేదీ బక్రీద్ రావడంతో అయితే కనుక మరికొన్ని 2 రోజులు అయితే మాత్రం దీన్ని పొడిగించిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి పొడిగించినప్పటికీ కూడా రేపు 11వ తేదీన ఖచ్చితంగా కూడా ఏదైతే పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లోపుగానే వీళ్ళందరూ విద్యార్థులందరికీ కూడా సీట్లు కేటాయించడంతో పాటు సీట్లను ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేట్ పాఠశాలకు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి సంబంధించి ప్రత్యేకించి ఈ ఒక్క పాఠశాల మాత్రమే ఇలాంటి దీనికి పాల్పడుతుందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు ఏదైతే సీట్ కేటాయించారో ఈ సీట్ కేటాయించినప్పుడు కూడా ఎందుకు వీళ్ళు చేయట్లేదు అన్న దానిపై అయితే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఇంకా స్కూల్ ముందు వీళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల మనోవేదనను అయితే మాత్రం వీళ్ళు పట్టించుకున్న పాపాన్ని కూడా పోవట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విద్యాశాఖ నుంచి ఇచ్చిన నోటీసులకు సంబంధించి కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చేందుకు కూడా వీళ్ళైతే మాత్రం తీసుకునేందుకు కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి అంటే వీళ్ళు ఎంతగా తెగించారు, ఎంతగా బరి తెగించారు అన్నది అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నది కనుక ఈ స్కూల్ పూర్తి స్థాయిలో 30 నుంచి 40 వేల వరకు అంటే చిన్న తరగతులకు కూడా 40,000 రూపాయల వరకు కూడా వీళ్ళైతే మాత్రం వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 12 మంది సీట్లకి కూడా పూర్తిగా ఉచిత విద్య అందించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరూ ఉచిత విద్యను అందించకుండా పూర్తి స్థాయిలో దీన్ని తుంగలో తొక్కి మొత్తం వ్యాపారంగా అయితే వీళ్ళు చూసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళు నోటీసులు ఏదైతే విద్యాశాఖ నుంచి వచ్చిన నోటీసులను కూడా ఇప్పుడు అందుకునేందుకు అయితే మాత్రం సుమారుగా గంట పైగా కూడా విద్యాశాఖ అధికారులు అయితే వీళ్ళు బయట నిల్చోబెట్టిన కూడా అవకాశం పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తి స్థాయిలో మీరు ఆలోచించవచ్చు. అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్టు ఈ ప్రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి వీళ్ళైతే పూర్తి స్థాయిలో వ్యాపార ధోరణిలో ఉన్నారు తప్ప కానీ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం ఉంది తప్ప కానీ ప్రభుత్వ ఆదేశాలను పాటించే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. అయితే దీనిపై అయితే మాత్రం రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఆదేశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,
కేంద్ర ప్రభుత్వం. ఏ ఒక్కరి ఆదేశాలు కూడా మాకు అందరికీ కూడా మాకు ఇవి పట్టవు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. కేవలం మాకు డబ్బే శాశ్వతం, మేము డబ్బు కోసమే మేము ఈ పాఠశాలను నడుపుతున్నాం అన్న చందంగా అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 25% పైగా ఇవ్వాల్సినటువంటి ఈ ఏదైతే ఉచిత విద్యను అందించాల్సినటువంటి ఈ పాఠశాల ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం పట్ల అయితే మాత్రం సర్వత్రా విమర్శలు అయితే మాత్రం వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా ఎటువంటి చర్యలు చేపడతారని కోసం మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, బీఆర్కే న్యూస్, విశాఖ.